బంగారు పండ్లు అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మీరు చూస్తే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని చెప్తున్నారు ఇర్మియాతో. ఇదివరకు దినాలలో ప్రవక్తలతో దేవుడు మాట్లాడి తన ప్రజల గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే అది ప్రాక్టికల్గా చూపించడం అనేది ఒక పద్ధతిగా చేస్తూ ఉండేవారు. అలాగే ఇర్మియాతో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారంటే, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. అయితే కుమ్మరివాని ఇంటికి ఇర్మియా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అతను చూస్తున్నాడు ఏంటంటే, ఒక కుమ్మరివాడు కొంత మంటిని తీసుకొని ఒక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు. ఒక పాత్ర మంచిగా షేప్ అయిన తర్వాత మధ్యలో అది విడిపోయినప్పుడు ఆ యొక్క పాత్రను తీసి పక్కన పెట్టి మరలా జిగటమన్నును తీసుకొని మరలా సారెపైన పెట్టి మరలా ఒక అందమైన మంచి పాత్రను అతడు తయారు చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు ఇర్మియాతో, చూడు, ఒక కుమ్మరివాడు జిగట మంటితో ఒక పాత్ర పాడైపోతే మరలా మంటిని తీసుకొని మంచి పాత్రను తయారు చేశాడు కదా. ఈ కుమ్మరివాడు ఆ కొండకి చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా అని అడుగుతున్నారు దేవుడు. ఎందుకంటే మన దేవుడు పరమ కుమ్మరి, మనము జిగట మన్ను అనేటువంటి మాట దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. మనం కూడా అనేక సందర్భాలలో పాడైనటువంటి స్థితిలో, విరిగి నలిగిన స్థితిలో, భయంకరంగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో చాలామంది వెళ్ళిపోయినప్పుడు మరలా తిరిగి వారిని బాగు చేసిన సంఘటనలు బైబిల్ గ్రంథంలోనే చూస్తాం. మన జీవితాలలో కూడా అనేక మంది జీవితాలలో చూస్తాం. తప్పిపోయిన కుమారుడు దృష్టాంతంలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి అంతా కూడా పట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడంతా ఖర్చు పెట్టుకొని తినడానికి తిండి కూడా లేకుండా అక్కడ ఉన్నప్పుడు ఆలోచన చేసుకుంటాడు. పందుల యొక్క శాలలో పందులు మేపేటువంటి ఒక ఉద్యోగాన్ని సంపాదించి అక్కడ కూడా తినడానికి తిండి లేక పందులు తినే ఆహారం తినాల్సి వచ్చినటువంటి దుస్థితిలో ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచిస్తున్నాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది పనివాళ్ళు భోజనం చేస్తారు, ఆ పనివారికి ఎంతో మంచి భోజన పదార్థాలు అక్కడ సప్లై అవుతూ ఉంటాయి. నా తండ్రి దగ్గరికి తిరిగి నేను వెళ్ళిపోతే నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నన్ను మరలా బాగు చేసుకుంటాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను హత్తుకుంటాడని చెప్పి, ఒకవేళ అలా జరగకపోయినా ఆ ఇంట్లో ఉన్న పనివారిలో ఒక పనివాడిగానైనా నా తండ్రి చేర్చుకుంటాడు అని తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని మనము పాడైపోయిన కొండ మరలా తిరిగి బాగైన కొండగా చెప్పచ్చు. పాత నిబంధనలో కూడా మనష్షే అనేటువంటి ఒక వ్యక్తిని, రాజుని చూస్తాం మనం. హిజ్కియా కుమారుడు, అతడు కూడా గర్వించి దేవుని దగ్గర చాలా దుష్టత్వం చేశాడు, విగ్రహారాధన చేశాడు, భయంకరమైనటువంటి హేయమైన క్రియలు చేశాడు, ఆకాశ దేవతలకి, నక్షత్రాలకి, సూర్యుడికి పూజలు చేశాడు, దేవునికి కోపం రప్పించాడు. తరువాత శత్రురాజు చేతికి అప్పగించబడ్డాడు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపపడి విరిగిపోయి నలిగిపోయి ఇంకా ఎందుకు పనికి రాకుండా శత్రువు యొక్క చేతిలోకి ఒక రాజు వెళ్ళిపోయాడు. ఆ రాజు పశ్చాత్తాపముతో ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా తిరిగి బాగు చేసి మంచి పాత్రగా తయారు చేశారు దేవుడు. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, దిగజారిపోయినా, అది ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా కూడా అవ్వచ్చు. ఎంత దిగజారిపోయిన పరిస్థితి అయినా ప్రభువు యొక్క చేతిలోనికి మనం వెళ్ళి ఆయన పాదాలను మనం ఆశ్రయించినప్పుడు పరమ కుమ్మరి అయినటువంటి మన దేవుడు మరలా తిరిగి మనల్ని బాగు చేస్తారండి. ఇది సత్యం. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తనాకారుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, నేను మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికొండ వంటి వాడనైతిని అంటాడండి. నేను మరణమై స్మరణకు రాకుండా ఉన్న వాని వలె అయిపోయాను, నేను ఓటుకుండలాగా అయిపోయాను అంటున్నాడు ఆయన. ఓటుకొండ అంటే తెలుస్తుందా మీకు? మామూలుగా మనం మార్కెట్లోనికి వెళ్ళి ఒక కొండ కొని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొండ మంచిగా కనబడుతుంటుంది పైకి. అయితే మనం అది వెల చెల్లించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో నీళ్లు కానీ నూనె కానీ పోస్తే చిన్న నెర ఎక్కడో ఉంటుంది, చిన్న క్రాక్ ఉంటుంది ఎక్కడో. దాంట్లో నుంచి చిన్న లీకేజ్ స్టార్ట్ అయ్యి మనం ఉదయం అయ్యేసరికి ఆ నూనె అయితే అదంతా కారిపోవడం, నీళ్ళైతే ఎక్కువగా కిందకు వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, కొండంతా చూచినప్పుడు బాగానే ఉంది, ఎక్కడ ఈ యొక్క నెర ఉంది, ఎక్కడ ఈ క్రాక్ ఉంది మనకు తెలియలేదు అనిపిస్తుంది.
అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళారనుకోండి కొండ కొనడానికి, వాళ్ళు ఆ కొండ మీద ఇలా కొట్టి చూస్తారు. చూసినప్పుడు అది ఒక రకమైనటువంటి ఓటు సౌండ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఇది మంచిది కాదు, వేరే కొండ అని అడుగుతారు. అలా లేకపోతే ఆ కొండ షేపును బట్టి, దాని రూపును బట్టి తీసుకుని వెళ్ళామంటే ఎక్కడో అది క్రాక్ ఉంటుంది, మనకు అది తెలియదు. అలా ఉన్నాను నేను అంటున్నాడు దావీదు. నేను ఎవరికి జ్ఞాపకం రావట్లేదు, మరణించిన తర్వాత అందరూ మర్చిపోతారు కదా, అలాంటి వాడిగా అయిపోయాను, ఓటుకుండలా ఉంది నా పరిస్థితి అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే షేప్ అయితే ఉన్నాను కానీ నాలో ఏమీ కూడా లేదు అన్నట్టు. అయితే అలాంటి ఓటుకుండ లాంటి వాణిని కూడా తిరిగి బాగు చేసే సమర్థత మన దేవుడికి ఉంది. మనలో చాలామంది కూడా ఇలాంటి ఓటుకుండల్లాగా ఉంటూ ఉంటాం. అంటే బయటికి భక్తి గలవారంగా ఉంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించము. మందిరానికి వెళతాం, మరి మీరు చర్చ్కి వెళతారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు దేవునికి చేయాల్సినవన్నీ. కానీ నీ లోపల దేవుని యొక్క శక్తి పనిచేయదు, దేవుని యొక్క ఆత్మ పనిచేయదు. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే తేలిపోతాము, వెంటనే దిగజారిపోతాము, వెంటనే ఆత్మీయంగా ఎక్కడికో అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటాము. బయటికి మాత్రం భక్తి గల వారిగా కనిపిస్తూ ఉంటాం. ఇలాంటి స్థితిలో ఉన్నవారైనా కూడా ఒక్కసారి మరలా ప్రభు వైపు తిరిగి, దేవా నేను ఇలా ఓటుకుండగా అయిపోయాను, నాలో నుంచి భక్తి అంతా ఎలా కారిపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు క్రిందకి వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు, దిగజారిపోతున్నాను, శక్తిహీనంగా ఉన్నాను, భక్తిహీనంగా ఉన్నాను, నన్ను బాగు చేయవా అని అడిగితే ఆయన బాగు చేస్తాడు. అయితే ఈరోజు ఇక్కడ మన ధ్యానాంశం అది కాదు, కానీ ఇర్మియాకి ఎందుకు దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పారు అని అంటే, ఇదిగో నా ప్రజలు ఈ విధముగా నా చేతిలోంచి దిగజారిపోయిన తర్వాత, ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత, ఓటుకుండలుగా మారిపోయిన తర్వాత, వాళ్ళు విరిగిపోయిన తర్వాత అదే స్థితిలో ఉండిపోతున్నారు. దేవుడు లేడు అన్నట్టు, దేవుడు మమ్మల్ని ఇంకేమీ చేయలేడు అన్నట్లు ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగే దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళతో చెప్పు, ఆ కుమ్మరి ఆ ఓటుకొండకి లేదంటే ఆ పాడైపోయినటువంటి ఆ జిగటమన్ను ఏదైతే పాడైపోయిందో ఆ పాడైపోయిన మంటిని ప్రక్కకి విసిరివేసి మరలా జిగటమన్నును తీసుకుని ఎలా అయితే నూతనంగా మార్చాడో నేను తిరిగి అలా మార్చలేనా నా ప్రజలకి? తిరిగి అలా మరలా తిరిగి ఒక మంచి కొండగా ఒక మంచి షేప్ ఇవ్వలేనా నా ప్రజలకి, ఆ ప్రజల యొక్క దేశానికి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. దావీదు అదే విధమైనటువంటి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నేను ఓటుకొండ లాంటి వాడిని ప్రార్థన చేసుకున్నప్పుడు తిరిగి దావీదును మరలా తిరిగి బిల్డ్ చేశారు దేవుడు, తిరిగి లేవనెత్తారు, తిరిగి మంచి పాత్రగా వాడుకున్నారు. మామూలు పాత్ర కాదు, పశువుల శాలలో నుంచి సింహాసనం మీద ఎక్కించేటువంటి మంచి ఆధిక్యత కలిగినటువంటి ఒక గొప్ప రాజుగా ఆయనను స్థిరపరిచిన అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సౌలు కూడా అలాగే ఓటుగా మారిపోయాడు, కానీ అతని ప్రార్థన చేయలేకపోయాడు. దావీదు ఆ విధంగా మారిపోయినప్పుడు ఈ ప్రార్థన చేసి అతను తిరిగి కట్టబడ్డాడు. ఎలాగనో ఈరోజు మనం కూడా అలాగను దేవుడిని అడుగుదాం. మన ఇంట్లో కూడా ఇలా నిరాకారంగాను శూన్యముగాను దిగజారిపోయినట్లు లేదంటే పాడైపోయినట్లు ఇంకా మరణమైపోయి స్మరణకు రాకుండా ఉన్న వాని వంటి జీవితం వలె అయిపోయినా కూడా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరలా తిరిగి బాగు చేయటకు సమర్థుడను. హల్లెలూయా, నేను తిరిగి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ఆయనే మనల్ని అలా పిలిచి అడుగుతున్నప్పుడు మరి మనం ఆయన చేతుల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? దేవా ఈరోజే నన్ను మీ చేతుల్లోనికి తీసుకోండి అని అడగాలి. దేవా నీవు పరమ కుమ్మరివి, నేను జిగట మన్ను దేవా అని నీవు ఒప్పుకుంటే మరలా నిన్ను తిరిగి పనికి వచ్చే పాత్రగా తయారు చేస్తాడు. చాలామంది వాళ్ళు మేము చాలా పనికొచ్చే పాత్రలము అనుకుని పడి చెడిన వాళ్ళు ఉన్నారు. దేవా నాలో అనేక లోపాలు ఉన్నాయి తండ్రి, అనేక లోటుపాట్లు ఉన్నాయి అయ్యా, అనేక నీకు విరోధమైన పరిస్థితులు ఉన్నాయి, నన్ను మరలా తిరిగి బాగు చేయవా అని అడగాలి. ఆయన చేతుల్లోనికి నువ్వు జిగట మన్నుగా వెళ్ళిపోతే ఆయన నిన్ను మంచి పాత్రగా తయారు చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే ఇప్పుడే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యంలో ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరలా తిరిగి వారు బాగు చేయబడాలి, మరలా తిరిగి కట్టబడాలి. నీ ఒక్క మాట చాలు నాయన. ఎటువంటి దిగజారిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా అయా ఉపవసించి నీ దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి గోనెబట్ట కట్టుకుని ప్రార్థన చేసి తమను తాము తగ్గించుకున్నప్పుడు అద్భుతం చేస్తానన్నావు. దావీదు అదే చేశాడు ప్రభువా. ఈరోజు ఎవరైతే వారి హృదయాంతరంగాల నుంచి వారు ఒప్పుకుంటున్నారో, నీ చేతిలోకి మరలా నన్ను తీసుకుని బాగు చేయను ఆయన అని అడుగుతున్నారు. నా తండ్రి కనికరమ గల దేవుడు, ఆయన దగ్గర ఒక పనివాడిగా ఉంటే చాలని ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు భావించిన రీతి భావిస్తున్నారు. అటువంటి వారందరినీ ఇప్పుడే దర్శించండి అయ్యా. ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. అది ఆత్మీయ శారీరక మానసిక స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు కలుగునుగాక నా తండ్రి.
ఈ మాటలలో ఉన్న జీవము వారిలో ప్రవహించునుగాక నాయన. ఆత్మకార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినుచున్న వారిలో రోగగ్రస్తులుంటే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి, దీవించండి, నీ యొక్క ఆత్మతో నింపండి, నీ అభిషేకముతో నింపండి. ఆత్మకార్యాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.